ఎలాగోలాగా అయితే రీచ్ అయిపోయామండి. తను పాప అయితే తల వెంట్రుకలు అయితే గుండ్లు అయితే చేపించుకున్నారు. నేనైతే 3 కత్తెరలు ఇచ్చాను. సో ఇంకా తల స్నానాలు చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వచ్చేసి గోవిందనామాలు పెడుతూ ఉన్నారు. ఆ గోవిందనామాలు పెట్టినందుకు కూడా 10 రూపాయలు అనమాట. చిన్న పాపకి ఒక 3-4 జగ్స్ నీళ్ళు ఇచ్చినందుకే 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు. ప్రతి దానికి కమిషనే అండి నిజం చెప్పాలంటే. అక్కడ ఒక ఆఫ్టర్ ఆల్ లేస్ ప్యాకెట్ 5 రూపాయలది 25-30 రూపీస్ తీసుకుంటున్నారనమాట. ఇంకైతే 8-10కి అయితే దర్శనానికి క్యూలోకి వచ్చాం. చూసారు ఎంతమంది ఉన్నారు. తిరిగి 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 నాకు ఈసారి నిజంగానే చాలా అలసిపోయానండి. ఇంకొకసారి రాలేని దేవుడు అనిపించింది. 8-10కి వెళ్ళిన వాళ్ళం నైటు, మరుసటి రోజు మధ్యాహ్నము 2 o'clock అయితే బయట వచ్చి మొబైల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇంకా అక్కడే ఉంటే చాలా అలసిపోయామన్నమాట. ఇంకా ఓపిక లేదు, వచ్చేసామన్నమాట. 3-4 అయిపోయింది బస్సు ఎక్కేసరికి. ఇంకా మలుకులు ఉంటుంది కదా కొండ అంతా కూడా. నాకైతే వాంతింగ్ అనమాట వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి గోవిందనామాలు పెట్టుకొని తర్వాతకి వచ్చేసి ఒక నిమ్మకాయ చేతిలో పెట్టుకొని అయితే మెల్లంగా దిగేసి అయితే బస్సు ఎక్కి ఇంటికైతే చేరుకునేసామన్నమాట. సో నిజంగా ఈసారి వెళ్ళి కష్టపడినంత ఎప్పుడు ఒక్కసారి కూడా కష్టపడలేదు. అంత నరకం చూపిస్తున్నారు. దేవుడి దగ్గర కూడా కమిషన్లు తీసుకొని ఏం బాగుపడతారు ఏంటో నాకైతే అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకూడదులేండి. సో ఇంతవరకు చూశారు. మీరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి.